నేను ఒకటే చెప్తా ఉండా, ఎవరైతే తెలుగుదేశం పార్టీని వ్యతిరేకంగా మాట్లాడతారో ఆ వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చప్పట్లు కొడతారు. వైఎస్ఆర్సీపీని వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు తెలుగుదేశం వాళ్ళు చప్పట్లు కొడతారు. నాకు ఏ చప్పట్లు వద్దు. మధ్య మార్గంగా నేను ఒక దారిని ఎంచుకోదలుచుకున్నా. నా దారే నేను రహదారిగా చేసుకుంటా. అంతేగాని తెలుగుదేశంలో కానీ అటు వైఎస్ఆర్సీపీ నుంచి చప్పట్లు కావాలని నేను కోరుకోవట్లేదు. మీరే చెప్పండి సలహా. మీరు చెప్పినట్టుగా వైఎస్ఆర్సీపీ రాజకీయ ప్రణాళిక సరిగ్గా లేదు, ఇలానే ఉంటే రాజకీయంలోకి మళ్ళీ వచ్చే అవకాశం లేదని చెప్పేసి, అంటే గెలుపులోకి వచ్చే అవకాశం లేదంటారు. మరి కూటమి ప్రభుత్వం ప్రజెంట్ టీడీపీ ప్రభుత్వం అధ్వానంగా ఉంది అంటున్నారు. మరి నెక్స్ట్ ఎవరు వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఇది మరి ఏ ఇతర రాజకీయ శక్తి కానీ బీజేపీతో కలిసి పోరాటం కానీ చేయగలిగితే, నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచంలోనే ఒక మంచి ఉత్తమ ప్రధానిగా, అటు దేశీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన చాలా 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 సమర్థవంతంగా ఆయన హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అటువంటి ఒక రాజకీయ శక్తి ఉద్భవించగలిగినట్టయితే తప్పకుండా బీజేపీ దాని మిత్రపక్షాలు, తప్పకుండా తెలుగుదేశం కాదు. ఎందుకనంటే ఈ వచ్చేటటువంటి బ్యాడ్ అంతా కూడా తెలుగుదేశంకే వస్తుంది. అవకాశం ఉంది అని నేను భావిస్తా ఉన్నా వ్యక్తిగతంగా. అవకాశం ఉంది అని అంటే రేపు రాజకీయ మీ రంగప్రవేశం దాంట్లో జరిగే అవకాశం ఉందా? మీరు ఇన్ఫరెన్స్ డ్రా చేసుకుంటే నేనేం చేయగలను? నేను ఈ